ఆట కట్టింది. రాజధాని మొత్తం మీద పేరుపడ్డ గ్రాంట్ స్కూలు పిచ్చయ్య పంతులది. ఇది నీలాపురానికి 2.5 కొసల దూరంలో ఉన్న లంకెపాలెంలో స్థాపించబడింది. చిరకాలం నుంచి ఏ ఏటికి ఆ ఏడు ఇంక్రిమెంట్తో సహా గొప్ప గ్రాంట్ అందుకుంటున్నాడు పిచ్చయ్య పంతులు. చదువులు, బడులకు సంబంధించిన ఏ ఉద్యోగస్తుడైనా వచ్చాడనేసరికి పంతులు తన తాతల నాటి నల్ల లాంగు కోటు తొడుక్కొని, బుట్టపాగా తగిలించుకొని, పై మీద ఓని వేసుకొని, చంకలో రిజిస్టర్లు దస్తారం దోపుకొని, లేత కొబ్బరికాయలు రకరకాల కానుకలు చేత పట్టుకొని శిష్య బృందంతో సహా బయలుదేరుతాడు. నీలాపురం చేరుకున్న పిచ్చయ్య పంతులు ఉద్యోగస్తుని దర్శనం చేసుకున్నాక సవినయంగా నమస్కరించి ముందుగా లేత కొబ్బరికాయ నీళ్ళిస్తాడు. ఉద్యోగి అవి ఆరగించగానే ఆడపిల్లలు పూలదండలు మెడలో వేసి వరుసగా నించొని ప్రార్థన పాటలు పాడతారు. దాంతో ఉద్యోగి ఉబ్బిపోతాడు. వాళ్లను ఆయన కొన్ని ప్రశ్నలు కూడా వేయటం జరుగుతుంది. ఆ తర్వాత పిల్లలు తెచ్చిన కానుకలన్నీ అధికారికి అందజేస్తారు. అప్పుడు పిచ్చయ్య పంతులు అధికారితో, అయ్యా, ఏదో మీ దయ వల్ల ఇంతకాలం నుంచి విద్యాశాఖలో సేవ చేసుకుంటూ ఉన్నాను. ఈనాడు మా బడిలో విద్యార్థుల సంఖ్య 250. ఒక్కొక్క తరగతిలో కొంతమందిని మాత్రం మచ్చగా వెంటబెట్టుకు వచ్చాను. వీళ్ళని పరీక్ష చేస్తే స్కూల్లో మొత్తం పరీక్ష చేసినట్లేనండి అని చంకలో రిజిస్టర్లు దస్తారు అధికారి ముందు పెట్టేవాడు. సరే మాస్టారు, మరి బయలుదేరదామా అని అధికారి అనేసరికల్లా, అందుకు అభ్యంతరం ఏముంటున్నది బాబు, అయితే ఒక్కటే చిక్కు, మా లంకెపాలానిక బండి దారి లేదు. 5 మైళ్ళు కాలినడకన పోవాల్సిందే. దారి పొడుగుతా ముళ్ళు గుచ్చుకుంటాయి. అడుగడుక్కి పాములు కాళ్ళకి చుట్టేస్తూ ఉంటాయి. మోటు వాళ్ళం మేమే రాకపోకలకు యమయాతన పడుతూ ఉంటాం అంటూ వర్ణించి చెప్పేస్తాడు పంతులు. ఓహో, పోని అటువంటి కుగ్రామానికి పోయి అవస్థంతా ఎవడు పడగలడు అని అనుకొని ఉద్యోగస్తులు అక్కడికే కూర్చొని విజిటర్స్ బుక్ లో పిచ్చయ్య పంతులు స్కూల్ను గురించి అమోఘంగా రిమార్కులు రాసిపోయేవారు. వీటిని బట్టే పిచ్చయ్యకు గొప్ప పేరు వచ్చేసి కడుపులో చల్ల కదలకుండా ఆయన పెద్ద గ్రాంట్ అందుకోవడానికి వీలు చిక్కింది. ఒకసారి ఒక విద్యాశాఖాధికారి వచ్చాడు. ఈ సంగతి తెలియగానే పిచ్చయ్య పంతులు యథాప్రకారం పిల్లలతో, రిజిస్టర్లతో, లేత కొబ్బరికాయలతో, కానుకలతో సహా అధికారి ఎదుట హాజరయ్యాడు. చిరునవ్వుతో అధికారి, రాండి మాస్టారు, మీ స్కూల్ని గురించి రిమార్కులన్నీ చూచాను. చాలా సంతోషమైంది. అవి చూసినప్పటి నుంచి మీ స్కూల్కి ఎప్పుడు రావటమా అని ఆత్రంతోనే ఉన్నాను. నేను బయలుదేరుతూనే ఉన్నాను, మీరే ఎదురయ్యారు అని ఇంకా ఏమో చెప్పబోతూ ఉండగా పిచ్చయ్య పంతులు తెల్లబోయిన ముఖంతో, మా ఊరికా తమరు రాగలరా అన్నాడు బిత్తరపోయి. కాస్త తమాయించుకొని లంకల పాలానికే పోయే దారిని గురించి భయంకరంగా వర్ణించడానికి ప్రారంభించాడు. అంతా విని అధికారి, మాస్టారు, మేం వ్యవసాయదారులమే. మాది లంకపాలెం కంటే కుగ్రామం. కాళ్లకు ముళ్ళు గుచ్చుకోవటం, పాములు చుట్టేసుకోవటము నాకు చిన్నప్పటి నుంచి అలవాటే అంటూ తన చరిత్రను వెల్లడించబోయేసరికి పిచ్చయ్య నిర్ఘాంతపోయాడు. అధికారి రాక తప్పేటట్లు లేదు. పంతులకు కంగారెత్తింది. అయ్యా, నేను వెళ్తూ ఉంటాను, నెమ్మదిగా దయచేయండి తమరు అనేసి పరుగు పుచ్చుకున్నాడు. ఉరుకులేసుకుంటూ ఊరు చేరుకొని పిచ్చయ్య పంతులు సేరు శనగపప్పు కొని రూపాయికి అనాకాసులు మార్చి పిల్లలను పోగేసుకు రావటానికి బయలుదేరాడు. అంతలోనే అధికారి ఊళ్ళోకి వచ్చి బొగటా చేయగా నిజానికి ఆ ఊళ్ళో స్కూల్ అనేదే లేదని, అధికారులు వచ్చినప్పుడు మాత్రం పంతులు పప్పు బెల్లాలు పెట్టి డబ్బులు చేతికిచ్చి పిల్లలను పోగు చేసుకువచ్చి హాజరు పెడుతూ ఉంటాడని తెలియవచ్చింది. కాసేపటికల్లా పంతులు కొంతమంది పిల్లల్ని వెంటబెట్టుకు వచ్చి, బాబుగారు, ఈ స్కూల్ అనేది కేవలం అధికారుల కటాక్ష వీక్షణలతో కూడుకున్నదే కానీ వేరే ఎక్కడ కనబడుతుంది? ఇంతకు ఈ ఏడు నాకు ఆదాయ వ్యాయాలు, రాజపూజ్య అవమానాలు బొత్తుగా బాగులేవన్నాడండి పంచాంగ శాస్త్రులు అన్నాడు. అధికారి ఉగ్రుడై, సరిగ్గానే చెప్పాడు ఆయన. మీరు చేస్తున్న మోసాన్ని గురించి గట్టిగా కనుక్కోమని ఇప్పుడే వ్రాస్తున్నాను ప్రభుత్వానికి. అప్పనంగా ఇంతకాలం నుంచి గ్రాంట్ తినటానికి మీకు సహాయపడిన ఆ బద్ధకపు ఉద్యోగస్తుల సంగతి కూడా కనుక్కోబోతా. నాకు పట్టుకున్న విచారం ఒక్కటే, మీ ద్రోహం వల్ల పాపం అమాయకులైన ఈ పూరి పిల్లలకు చదువు లేకుండా పోయిందే అని అంటూ మరలిపోయాడు. ఇదండి వాళ్ళ కథ. మరొక మంచి కథతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. షేర్ చేయడం మర్చిపోవద్దు. కొత్త కథల నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.